పుష్ప బయట ఎలా ఉంటాడు, శ్రీవల్లి దగ్గర ఎలా ఉంటాడు. సాంగ్లో ఏం చెప్తున్నారంటే యా సాంగ్ అయితే వచ్చింది కదా, నేను పాడితే పరిగెత్తించి కొడతారు కానీ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. యాక్చువల్లీ ఒకసారి సాంగ్ గురించి మాట్లాడదాం అనుకున్నా, బట్ రిపీటెడ్గా ఒక 10 times అయితే సాంగ్ అయితే విన్నా. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లిరిక్స్ అయితే నాకు విన్న ఫీల్ వచ్చింది. అండ్ మనకి పుష్ప మూవీలో మనకి ఊ అంటావా సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య గారు అయితే ఈ సాంగ్ అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు. అండ్ కొరియోగ్రఫీ చూస్తున్నాం కదా, మనకి మొత్తం కూడా జస్ట్ ప్రాక్టీస్ సెషన్లో ఉన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ప్రాక్టీస్ సెషన్లో వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది. సో స్టెప్స్ మాత్రం హెవీ స్టెప్స్ అయితే లేవు, చాలా సింపుల్గా జస్ట్ ఒక హ్యాండ్ రైజ్ చేస్తూ హ్యాండ్ మూమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సాంగ్ అంతా కూడా మనకి లేడీస్ అంటే శ్రీవల్లి లిరిక్సే ఉన్నాయి కదా. డెఫినెట్గా ఈ సాంగ్ అయితే మాత్రం అప్పుడు శ్రీవల్లి సాంగ్ ఏ విధంగా అయితే హిట్ అయిందో అంత హ్యూజ్ హిట్ అయితే డెఫినెట్గా అవుతుంది. సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ రోజు నుంచి ఎక్కడ చూసినా కూడా చూసేటి గిరవమదిరి ఉన్నాడే నా సామి ఇదైతే మోగుతుంది. డ్యామ్ షూర్ అల్టిమేట్ ఉంది. సో ఫర్దర్గా ఇంకా అప్డేట్స్ అయితే వరుసగా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మనకి చాలా దగ్గరలో ఉంది రిలీజ్ డేట్. సో ఈసారి పుష్ప ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసి ఆల్రెడీ మనకి ప్రీ రిలీజ్ బిజినెసే ఒక రేంజ్లో అయినట్టయితే తెలుస్తుంది. ఇంకా మరి ఎంత కలెక్ట్ చేస్తే ఏందని అయితే చూడాలి. ఈ సాంగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గణేష్ ఆచార్య స్టెప్స్ కావచ్చు, మనకి శ్రీవల్లి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఈ సాంగ్లో అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్, యాటిట్యూడ్ అండ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే విధానం కావచ్చు, చాలా అంటే చూస్తున్నా కదా వాళ్ళ సెట్లో అంతా కూడా చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీగా ఒక ఎంజాయ్గా చేస్తున్నమాట. ఎందుకంటే ఒక ఇష్టమైన వర్క్ ప్యాషన్ వర్క్ చేస్తే ఒక ఎంజాయ్ ఎలా ఉంటుందో, సో అక్కడైతే మనకైతే అదంతా కూడా చాలా బాగా కనపడింది. అండ్ వాతావరణం అదంతా కూడా చాలా కూల్గా ఉంది. సో ఒక మంచి అవుట్పుట్ అయితే ఈ సాంగ్ అయితే రాబోతుంది. డెఫినెట్గా ఈ సాంగ్ ఒక మంచి లిరిక్గా, అంటే ప్రతి లిరిక్ కూడా చాలా బాగుంది. అంటే ఎస్పెషల్గా సాంగ్ మొత్తంలో కూడా మనకు బేసిక్గా ఈ సాంగ్లో ఏం చెప్తారంటే పుష్ప బయట ఎలా ఉంటాడు, శ్రీవల్లి దగ్గర ఎలా ఉంటాడు. సో శ్రీవల్లి చెప్తుందనమాట. సో చూసేటి అగ్గిరేవ మాదిరి అంటే బయట చూడడానికి మనోడు కొంచెం కరుగ్గా కోపంగా ఇట్లా ఉంటాడు, బట్ లోపల మాత్రం చాలా మెత్తగానే. అంటే మొత్తం త్రూఅవుట్ సాంగ్ కూడా ఇవే లిరిక్స్. ఏ విధంగా ఉంటాడు, ఏ టైంలో ఎలా ఉంటాడు, బయటికి వెళ్ళి వచ్చినాక శ్రీవల్లితో ఎలా ఉంటాడు, అంత పొడు తోపు అది ఇది చేసేస్తాడు, వీడికి వచ్చినాక నా షర్ట్ ఎక్కడ ఉంది, సో ఇవన్నీ కూడా నన్నే అడుగుతాడు. సో ఇలాంటివన్నీ కూడా చాలా బాగా రాస్తారనమాట. లిరిక్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్ మాత్రం. ఖచ్చితంగా ఇదైతే ఒక పెద్ద హ్యూజ్ హిట్ అయితే సాంగ్ అవుద్ది. సో అందులో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. సో సాంగ్ మీకేమనిపించింది, సాంగ్ వినగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొచ్చింది, మీకు ఏమైనా గుర్తొచ్చారా అంటే ఇన్ కేస్ లవ్లో ఉన్న వాళ్ళకి కూడా గుర్తొస్తుంది కదా, అండ్ పెళ్ళైన వాళ్ళకైనా లవ్లో ఉన్న వాళ్ళకైనా, అంటే వాళ్ళ హస్బెండ్స్ గురించి, అంటే మీరు మీ హస్బెండ్స్ గురించి అయితే డెఫినెట్గా ఇట్లయితే మాట్లాడుకోరు, ఇట్లయితే పాడుకోరు అనుకోండి. బట్ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఇది. సో సాంగ్ మాత్రం చాలా 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 బాగుంది. అల్లు అర్జున్ గారి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. నాకు తెలిసి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అద్దిరిపోద్ది సాంగ్లో. సో మనకి మెయిన్ కాస్ట్యూమ్స్ అయితే మాత్రం చూపించడం జస్ట్ ప్రాక్టీస్ సెషన్లో. సో ప్రాక్టీస్ డ్రెస్సులు మాత్రం ఉన్నాయి. సో ఒరిజినల్గా కాస్ట్యూమ్స్ ఏ కాస్ట్యూమ్స్ వేస్తారు, సో మనకి సెట్ ఏ సెట్ అంటే అదే సెట్, బట్ కాకపోతే చూపించేసరికి అవుట్పుట్కి మొత్తం మారిపోద్ది కదా. సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. సో మనం ఇంకా మరి ఈ సాంగ్ అయితే ఫుల్గా లిరిక్ అయితే వదిలారు, మళ్ళీ వీడియో కూడా వదులుతారా లేదా సినిమాకు ముందైతే చూడాలి మరి. సో ఓవరాల్గా అయితే బెస్ట్ సాంగ్, చాలా బాగుంది. సో వచ్చిన ప్రతి 2 సాంగ్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫర్దర్గా ఇంకా సాంగ్స్ ఉన్నాయి. సో ఆ సాంగ్స్ అన్నీ కూడా డెఫినెట్గా అన్నీ బాగుంటాయని అయితే అనుకుంటున్నా. యా లెట్స్ సీ. సో ఇదనమాట మనకి పుష్ప చూసేటి గిరవమదిరి ఉన్నాడే నా సామి. మరి ఊరికే పాడక సందీప్ కొట్టేస్తారు. యా ఇది సాంగ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్గా వచ్చే సాంగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా గెస్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.